ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మీ జర్నీ చూసుకుంటే ఎక్కడో విజయవాడ నుంచి చిన్నగా వచ్చారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ మామూలు కూడా నేషనల్ అవార్డు ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? సందీప్ రాజు నుంచి విజయవాడ నుంచి చూసుకున్న జర్నీ ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంటుంది సార్? అప్పుడు పడిన రోజులు అది ఎంత పెద్దగా అనిపించింది, కానీ ఇప్పుడు అవన్నీ చూస్తుంటే చాలా బాగుంది సార్. ఓకే, మనం ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అని అంటే అవన్నీ ఆ టైంలో అలా జరగటం వల్లే అన్న ఒక పాజిటివిటీ ఉంది కదా సార్, దాన్ని నమ్ముతున్నాను సార్. సార్ మీకు అన్నం తినని రాత్రులు ఉంటాయా? అన్నం తినని రాత్రులు ఉన్నాయా? ఆకలి కోసం తినని అర్థమైంది సార్ మీరు చెప్పింది. కానీ ఒకటి ఏంటంటే అక్కడ కూడా ప్లానింగే చేసుకున్నాను సార్. అన్నం తినని పగళ్ళు చూసి రాత్రులు షవర్మా తినేవాడిని, అదే బాధ. రోజుకి ఒక 100 రూపాయలు బడ్జెట్. చాయ్ బిస్కెట్ జాయిన్ అయిన కొత్తలో 15,000 నా శాలరీ. సో ఏంటంటే 15,000 అంటే రోజుకి 500 ఖర్చు పెట్టుకోవచ్చు కదా అనుకున్నా. నాకు తెలియదు రూమ్ రెంట్లు ఇవి అన్నది కూడా ఆలోచించని టైం అది. 22 years అప్పుడు. సో వచ్చి చాయ్ బిస్కెట్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను సరే ఓకే అని అనుకున్నప్పుడు, ఓకే రోజుకి మనకు ఫుడ్కి 100 అవుతుంది, ఒక 3,000 ఫుడ్ బడ్జెట్ అవుతుంది కదా. మధ్యాహ్నం స్కిప్, పొద్దున్న కావాలని రేపు ఎప్పటికైనా ఇంటర్వ్యూస్లో చెప్పుకోవాలని చాయ్ బిస్కెట్ తినేవాడిని. చాయ్ బిస్కెట్లో రేపు ఎప్పటికైనా ఇంటర్వ్యూస్లో చెప్పుకోవాలి అని చెప్పి అలా బ్యాలెన్స్ చేసుకొని నైట్ మాత్రం మాదాపూర్లో అలా రోడ్డు మీద ఆవసం ముందు ఒక షవర్మా ఉంటుంది, రోజు షవర్మా తినండి. ఎందుకంటే నాకు ఆకలితో పడుకోలేను, అది నా బాధ. సో మధ్యాహ్నం ఆకలితో పని చేద్దాం, కడుపు నిండా తిని పడుకుందాం అని అలా ఏదో ప్లానింగ్లో అయితే చేసుకున్నాను సార్. ఇప్పుడు ఆ ఇబ్బంది రాకుండా చూసుకున్నా, ప్లానింగ్తో జాగ్రత్త ప్లాన్ చేసుకున్నాను. సూపర్ సార్. సార్ ఈ కలర్ ఫోటో ఉన్నప్పుడు మీరు కథని చెప్పినప్పుడు నాకు సుహాస్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, పుష్పకి అతను సైన్ పెట్టేశాడు, మొత్తం అయిపోయింది, పెట్టే మూమెంట్ తిరుపతిలో ఉండగా మీ ఫోన్ వచ్చిందట. కరెక్ట్, తిరుపతిలో ఉండగా, తిరుపతి కొండ మీద ఎక్కుతుండగా ఏం చెయ్యాలో వద్దా అంటే ఇక మీరిద్దరు లేదురా నీకు బాగుంటుందని మీరు చెప్పడం, సుహా చెప్పడం నాకు భలే అనిపించింది. రెండు అసలు అది కూడా పుష్ప మంచి క్యారెక్టర్, అవునవును, ఇది వచ్చేటప్పటికి అతను లైఫ్ మార్చేసింది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎట్లా ఉంది సార్ సుహాస్తో మీ జర్నీ? అలా అదే సార్, ఇద్దరం అలాగా స్టార్ట్ అయిన వాళ్ళమే. అలా స్టార్ట్ అయ్యి ఇంకా నాకు ఒక యాక్టర్ కావాల్సి వచ్చింది, వాడికి ఒక రైటర్ కావాల్సి వచ్చింది. ఆ టైంలో వాడు అంటే ఇప్పుడు మనకి రీల్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు చిన్న ఫేస్బుక్ వీడియోలే. అవును, ఆ చిన్న ఫేస్బుక్ వీడియోలు చేసుకునే టైంలో ఎవరన్నా రాసేది ఉంటే బాగుండని వాడు ఎతకటం. నేనేంటనంటే నాకు యాక్టర్స్ ఎవరు లేక యానిమేషన్ వీడియోలు చేసేవాళ్ళం అనమాట. అలాగా స్లైడ్ షోలు వేస్తూ దానికి వెనకాల నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. అలా స్టార్ట్ చేసాము. సడన్గా మనోడు వీడియో కనిపించింది, అది చాయ్ బిస్కెట్లు వేస్తే వైరల్ అయ్యి ఇంకా అప్పటి నుంచి నువ్వు వచ్చేసే నా దగ్గరికి, మన ఇద్దరం కలిసి నాకో తోడు కావాలి నీకో తోడు కావాలి అన్నట్టు అలా స్టార్ట్ చేసాము. లక్కీగా అంతా ఇప్పుడు వరకు అయితే బాగా వెళ్తుంది సార్. ఇట్ ఈస్ గుడ్ సార్. 1000 రూపాయలు తీసుకున్న చోట 1 కోటి రూపాయలు తీసుకున్నాడంట సుహాస్, ఇదే చాయ్ బిస్కెట్లో సినిమా చేసినప్పుడు. అవును. ఎట్లా అనిపిస్తుంది సార్ మూమెంట్? మీది కూడా సేమ్ లైఫే, 15,000 తీసుకున్న చోట ఇవాళ మీ లైఫ్లో మారిపోయినాయి. మీ కష్టమే అదంతా. కరెక్ట్. మీ కష్టం, మీ రైటింగ్, మీ కష్టపడిపోతే ఏది రాదు. కరెక్ట్. ఇది సబర్మతిని ఇవన్నీ పట్టుదలతో కూర్చుంటే తప్ప జరగదు. పీక్ మూమెంట్ ఏ సార్? నేషనల్ అవార్డు కంటే కూడా ముందు పీక్ మూమెంట్, ఈ అమౌంట్ సాలిడ్ అమౌంట్ కొట్టినప్పుడు సార్. అది ఫస్ట్ ఎవర్ షో సార్ అన్నపూర్ణలో. అంటే అందరూ థియేటర్కల్ రిలీజ్ ఏదనుకుంటున్నాం, కానీ నేను లిటరల్లీ ఒక 7-8 షోలు వేసాం అనమాట అన్నపూర్ణలో. వీటన్నిటిలో చాలామంది కలర్ ఫోటోలు థియేటర్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు 1000 మంది దాకా ఉన్నారు. ఓకే. ఆ ఫస్ట్ అంటే ఏమీ తెలియకుండా ఏదో ఒక పాట బాగుంది, టీజర్ బాగుంది అని వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి నా చేయి పట్టుకొని ఒక్కొక్కళ్ళు ఏడ్చిన విధానం నేను మర్చిపోలేను సార్. నేను అంటే అప్పటి వరకు ఎవ్వరు అంత అంటే మనకు ఒక మిత్ ఉంది అప్పటి వరకు, ఏంటంటే హీరో చచ్చిపోతే సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి, అది ఇదని అంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాస్ అనేవాడికి స్టేక్స్ ఏం లేవు, బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఏది అది అన్న చచ్చిపోవడం ఏంట్రా అని బాధపడడం, అరే పాపం అని అనుకుంటారు. ఆ సింపతి ఫ్యాక్టర్ మీద వెళ్ళింది. సో నాకు ఆ రోజు అందరూ ఎమోషనల్ విధానం అంటే చాలామంది సినిమా బాగుందని చెప్పడానికి వాళ్ళు నాకు ఆ రిలీజ్ రోజు మెసేజ్లు కూడా పెట్టాల, డైరెక్ట్ వీడియో కాల్ చేస్తే వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉండి ఇది నేను చూపించడానికే చేశాను, చూడు ఎలా నన్ను నేర్పించావా అని. అది చాలా సార్. నేను ఆ రోజు అదే పెట్టా స్టేటస్ కూడా, కన్నీళ్లే కలెక్షన్లు అని. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ హై సార్ నాకు అన్నిటికన్నా. సార్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ మూమెంట్ అమ్మా నాన్నతో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? అది చాలా బాగుంది సార్. వాళ్ళు ఎవరు పనులు ఉన్నారు, మా అమ్మ హ్యాపీగా మొక్కలు నీళ్ళు పడుతూ, మాకు చికెన్ షాప్ ఉంది, మా డాడీ అక్కడ కౌంటర్లో కూర్చొని వాళ్ళ పనులు ఉన్నారు.
డాడీకి కూడా అంటే ఆయనకి నిజంగా అంత పెద్ద అవార్డు అని అప్పుడు తెలియదు. నేషనల్ ఏదో వచ్చిందంటగా పోన్లే, ఆ పక్కన వాళ్ళ ఎలివేషన్ అసలు అన్నా ఏంటన్నా ఫస్ట్ సినిమా కన్నా అని. సో అప్పుడు ఓహో వీళ్ళు ఎంత లేపుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఏదో పెద్ద అవార్డే అని అనుకోండి డాడీ. మమ్మీ ఆనందపడిపోయి. సో అదంతా ఇట్ వాజ్ లైక్ ఏ డ్రీమ్ సార్. అది బాగుంది చాలా. సూపర్ సార్.